అమ్మకు పెట్టనోడు పిన్నమ్మకు పెట్టినట్లు ఉంది అధికారుల తీరు. వేములవాడలో ఒక పక్క సంస్కృత పాఠశాలలకు కనీస సౌకర్యాలు కరువైన వేళ ఇక్కడి ఆలయం నుంచి మరో చోట అధ్యాపకుల జీతాలకు నిధులు పంపాలంటూ అధికారులు ఆదేశాలు ఇవ్వడం స్థానికులను నివ్వెరపరుస్తోంది. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజన్న ఆలయంలో 1956లో సంస్కృత పాఠశాల, 1973లో కళాశాలలను ఏర్పాటు చేసి సొంత భవనం ద్వారా ఈ ప్రాంత విద్యార్థులకు విద్యను అందించారు. గత 68 ఏళ్లుగా సంస్కృత విద్యా సంస్థను కొనసాగిస్తూ అనేక మందికి విద్య అందించారు. ప్రస్తుతం సరైన భవనం, వసతులు కరువయ్యాయి. వేములవాడ పట్టణంలో సంస్కృత కళాశాల భవనం శిథిలావస్థకు చేరుకోవడంతో 2 ఏళ్ల క్రితం కళాశాల, పాఠశాల తరగతులు నిర్వహించేందుకు టీటీడీ ధర్మశాల వెనుక గల డార్మెంటరీ హాలుకు తరలించింది. బాలురకు మాత్రం అక్కడే విద్యను అందిస్తుండగా బాలికలకు మాత్రం 2 బైపాస్ రహదారులు అద్దె భవనంలో కొనసాగిస్తున్నారు. వేములవాడ రాజన్న ఆలయ సంస్కృత విద్యా సంస్థ పరిస్థితి ఇలా ఉండగా, జగిత్యాల జిల్లా ధర్మపురి సంస్కృత విద్యా సంస్థకు సంబంధించిన అధ్యాపకులకు వేతనాలు చెల్లించేందుకు నిధులు అందించాలని ఆ జిల్లా కలెక్టర్ రాజన్న ఆలయానికి ఆదేశాలు జారీ చేశారు. వేములవాడ రాజన్న యాదగిరిగుట్ట 9 లక్షలు, కొండగట్టు 6 లక్షలు, ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి 8 లక్షలతో మొత్తం కలిపి 32 లక్షలు కలెక్టర్ అకౌంటుకు పంపించాలని సూచించారు. అయితే రాజన్న ఆలయం నుంచి 9 లక్షల నిధులు కేటాయించడానికి స్థానిక భక్తులు, పట్టణ ప్రజలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడి సంస్కృత విద్యా సంస్థలు అనేక సమస్యలు ఉండగా వాటిని పరిష్కరించాల్సింది పోయి నిధులు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఎలా ఇస్తారని ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు వేములవాడ రాజన్న ఆలయ పరిస్థితి ఏ విధంగా ఉందంటే, కనీసం సంస్కృత పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు సరైన వసతులు ఇచ్చి సరైన చదువుని చెప్పే పరిస్థితిలో లేదు. ముఖ్యంగా చూసుకుంటే మాకు తెలిసిన సమాచారం మేరకు ఈరోజు దేవాదాయ శాఖ ఆదేశాలు ఇచ్చిందట, ధర్మపురికి నిధులు పంపండి, జీతాలు లేవని చెప్పేసి. మన దగ్గర ఉన్న పిల్లగాన్లే పాపం వాళ్ళకు సరిగా స్కూల్ లేక అక్కడ ఉన్నటువంటి ఇప్పుడున్నటువంటి సంస్కృత పాఠశాల శిథిలావస్థకు వస్తే వేరే బిల్డింగ్ నుంచి టీటీడీ బిల్డింగ్ లా గర్ల్స్కు అసలు బిల్డింగే లేదు. ఇంత ఘోరాతి ఘోరంగా వేములవాడ రాజన్న ఇట్లుంటే దేవాదాయ శాఖ ఎంతవరకు ఇది కరెక్ట్? మీకు ఇక్కడికి వెళ్ళి 9 లక్షల రూపాయలు మీకు అక్కడ ధర్మపురికి ఇవ్వాలనేది? అదే కాంగ్రెస్ పార్టీ దగ్గర పైసలు లేవా? ప్రభుత్వంలో పైసలు లేవా? జీతాలు ఇవ్వడానికి కూడా పైసలు లేవా? కనీసం పైసలు లేకుండా ఉంటారా మీరు? దేవాదాయ శాఖ గుళ్ళకి వచ్చిన పైసలు గుడికి వాడాలని ఇక్కడికే అభివృద్ధి విషయంలో చూసుకుంటే వచ్చిన భక్తులకు సరైన సదుపాయాలకి ఇబ్బందులు పడుతున్నారు ఇప్పటికే. మీరేమో తీసుకుపోయి ఇక్కడ ఉన్న నిధులు అక్కడికి పంపుతారట. ఇది ఎంతవరకు సమంజసం అని చెప్పేసి ప్రభుత్వాన్ని అడుగుతున్నాం మేము. ఈరోజు వెంటనే ఆ జీవోని క్యాన్సిల్ చేసుకోవాలి. ఎక్కడికి వేములవాడ రాజన్న రూపాయి పోదు. వేములవాడ అభివృద్ధి జరగాలి. ఫస్ట్ అభివృద్ధి జరిగిన తర్వాతనే డబ్బులు వేరే కాడికి వెళ్తాయి. వేములవాడ దేవస్థానానికి సంబంధించినటువంటి నిధులను ధర్మపురి సంస్థ పాఠశాలకు కేటాయించాలని చెప్పేసి అక్కడి కలెక్టర్ ఆదేశించడం జరిగిందని చెప్పేసి ఈరోజు మేము పేపర్లో చూసాము. ఇక్కడ ఉన్నటువంటి దేవస్థాన అధికారులకు మేము కూడా విజ్ఞప్తి చేస్తున్నాము. వేములవాడలోని సంస్కృత కళాశాల ఎంతో చరిత్ర కలిగినది. దాంట్లో చదువుకున్నటువంటి వ్యక్తులు ఎంతోమంది కూడా ఈరోజు ఉన్నత స్థానంలో విద్యను అభ్యసిస్తూ అలాగే ఎంతోమందికి విద్యా బుద్ధులు నేర్పుతూ ఈరోజు మన జాతీయ స్థాయిలో కూడా మంచి ఉద్యోగ విషయంలో అందరూ ముందున్నారు. అట్లాంటిది సంస్థ ఎంతో చరిత్ర సంస్కృత కళాశాల ఇక్కడ గాలికి